ఈ వినాయకుడిని చూశారు కదా, ఒక మామూలు నల్లరాయి నుంచి అద్భుతమైన శిల్పంగా ఎలా మలిచారో ఇక్కడ శిల్పులు. ఇదే కాదు, హిందూ దేవాలయాల్లో కనిపించే అనేకమైనటువంటి విగ్రహాలు కానీ ఇతర శిల్పాలను కానీ సాధారణమైన కృష్ణశిల నుంచి లేదా ఇతర రాళ్ల నుంచి అద్భుతమైన శిల్పాలుగా మలుస్తారు ఈ ఆలగడ్డ శిల్పులు. ఒకప్పుడు సుత్తి ఉలితో చేతులతో చేసే పని ఇప్పుడు మిషన్లతో చాలా వేగంగా జరుగుతుంది. ఇంతకీ ఒక సాధారణ శిల్పంగా ఎలా మారుతుంది ఆ ప్రక్రియ తెలుసుకుందాం. ఒక సాధారణ నల్లరాయిని అద్భుతమైన అభిషేకాలు అర్చనలు అందుకునే అర్చామూర్తిగా ఎలా మారుస్తారో చూద్దాం. ఇప్పుడు మీరు ఇది మిషన్తో కట్ చేసేస్తున్నారు కదా, ఒకప్పుడు మిషన్ లేనప్పుడు ఇది కట్ చేయాలంటే ఎంతకాలం పట్టదండి మీకు? ఫస్ట్ అంటే ఒక 15 years 20 years బ్యాక్ సార్, అంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఒక పెద్ద రాళ్ళు తెచ్చేవాళ్ళు. దాన్ని ఇద్దరు మనుషులు అటు ఇటు కూర్చొని ఒక రంపంతో కట్ చేస్తూ ఉండేవాళ్ళు. అప్రాక్సిమేట్గా ఒక నెల టైం పట్టేది దాన్ని పై నుంచి కింద వరకు కట్ చేయడానికి. రాయిని రంపంతో కోసేవాళ్ళు అనమాట. అంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, మా ఏరియాలో లేదు. తర్వాత ఒక 5 years తర్వాత కటింగ్ మిషన్స్ వచ్చాయి మాకు. కటింగ్ మిషన్స్ వచ్చిన తర్వాత అప్పుడు నెల రోజులు అయ్యే పని ఇప్పుడు మాకు 1 day లో అయిపోతుంది. పెద్ద స్టోన్ మళ్ళీ ధ్వజస్తంభం ఇట్లయితే ఒక 2 days పడుతుందేమో, కానీ చిన్న చిన్న విగ్రహాలకు సంబంధించిన రాళ్ళన్నీ 1 day లోనే కట్. ఈ శిల్పకళలో ఈ మెకనైజేషన్ అనేది ఈ 10-15 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది అంతే. ఇప్పుడు దీంతో పాటుగా మామూలు శిల్పాలు చెక్కేది కూడా మిషన్ మీద చెక్తున్నారు. మిషన్ మీదనే సార్. ఆళ్ళగడ్డ అనేది ఒక స్మాల్ టౌన్ సార్. ఆ టెక్నాలజీ అనేది మా దాకా రీచ్ అవ్వడానికి మాకు బాగా టైం పట్టింది. బయట ఉంది మాకు ఇక్కడికి రీచ్ అవ్వడానికి బాగా టైం పట్టింది అంతే. ఇప్పుడు ఇటువంటి దాంతోనే మొత్తం శిల్పం చెక్కేస్తారు. మొత్తం ఇది గన్ మిషన్ సార్. గన్ మిషన్ దీనికి ఇంకా పెద్ద బ్లేడ్స్ కూడా ఉంటాయి. చాలా బరువు ఉంటుంది. అది గన్ మిషన్ సార్. ఈ గన్ మిషన్ తో మొత్తం ఫస్ట్ రఫ్ షేప్ అంతా చేసేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఈ చిన్న మిషన్ తో పాలిష్ లాగా చేసేస్తారు. అంటే మొత్తం ఈ మిషన్ తో చిన్న చిన్న ఎక్స్ట్రా పీసెస్ అన్ని తీసేసి మైనర్ కట్స్ కావాలంటే మైనర్ కట్స్ అన్ని ఒక షేప్ అనేది తీసుకొస్తారు. దాని తర్వాత ఇంకా పాతకాలం లాగా సుత్తి ఉలి అనే అవసరం లేదా? ఇంకా లేదు సార్. అంటే అది కూడా యూజ్ చేస్తారు. ఎప్పుడు కొన్ని విగ్రహాలకి జ్యువెలరీ వర్క్ చేస్తారు. జ్యువెలరీ వర్క్ చేసినప్పుడు మెడలో నగల ఆభరణాలు చేసినప్పుడు యూజ్ చేస్తారు. కళ్ళు పెట్టడానికి, విగ్రహాలకు కళ్ళు చెక్కడానికి, వీటికి మాత్రం ఖచ్చితంగా సుత్తే ఉలితోనే పెడతారు. ఇక్కడ స్టోన్ కటింగ్ అయ్యాక ఇలా మార్కింగ్ చేస్తారు. ఆ మార్కింగ్ అనేది ఏ బాడీ పార్ట్స్ కి ఎన్ని ఇంచెస్ రావాలి, ఎంత కొలత రావాలి అనేది ఒక ప్రత్యేకమైన పర్సన్ ఉంటారు, స్థపతి లాగా. ఆయనే గీస్తారు అన్నమాట. ఆయనే గీసి మొత్తం మెజర్మెంట్స్ అన్ని రాసి క్లియర్ గా ఒక డ్రాయింగ్ అనేది వేసిస్తారు వాళ్ళు. ఇది ఇంకా పేపర్ మీద బెటర్. పేపర్ మీద స్కెచ్ గీయడం ఏం అవసరం లేదు. నేరుగా అక్కడ కట్ చేసిన డ్రాయింగ్ మీద స్టోన్ మీదనే వేసేస్తారు నేరుగా. సో కటింగ్ ఎంత విడ్త్ కావాలనేది ముందు ఒక ఐడియా ఉంటుంది. అంటే ఇన్ని అడుగుల హైట్ ఉన్న విగ్రహానికి ఇంత వెడల్పు రాయి రావాలి, ఇంత మందం ఉండాలి అనేది ఒక మెజర్మెంట్ ఉంటుంది. ఆ మెజర్మెంట్ ఫాలో చేస్తాం. ఇప్పుడు ఈయన ఈ మార్కింగ్ అంతా చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ లో కటింగ్ వెళ్తారు. నెక్స్ట్ లెవెల్ లో రఫ్ కటింగ్ మొత్తం చేసేస్తారు అన్నమాట. రఫ్ కటింగ్ చేసిన తర్వాత మిగతా వాళ్ళు మొత్తం ఒక ఆకారం అంతా స్పష్టంగా తీసుకొస్తారు. అవును, ఇది ఆంజనేయ స్వామి ఆకారం తెలుస్తుంది. ఒక ఆకారం అంతా తీసుకొస్తారు. ఒక స్ట్రక్చర్ అనేది ఇక్కడే కనిపిస్తుంది మనకి. ఇక్కడ చూడండి, ఇంకా బ్యాలెన్స్ ఆ జ్యువెలరీ ఫేస్ ఈ హోల్స్ వేయడం, అంటే స్వామివారికి వస్త్రాలు అవి కట్టడానికి ఒక హోల్స్ వేస్తారు. ఆ హోల్స్ వేయడం ఇవి మాత్రమే బ్యాలెన్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఫినిషింగ్స్ కి మీకు ముందర ఒక విగ్రహం ఉంది, అది చూపిస్తాను ఫినిషింగ్స్ ఎలా ఉంటాయి అని. ఇందాక రఫ్ స్టేజ్ లో ఈ బాడీ పార్ట్స్ ఇవన్నీ విజిబిలిటీ ఉండదు సార్ మీకు. తర్వాత ఏమవుతుందంటే ఈ రఫ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఈ ఆభరణాలన్నీ చెక్కుకుంటూ వస్తారు విగ్రహానికి. మొత్తం ఇక్కడ పైన నుంచి ఫేస్ ఈ నెక్ దగ్గర నుంచి మొత్తం బాడీ అంతా చెక్కుకుంటూ వస్తారు. నిదానంగా ఈ మోకాళ్ళ షేప్, పాదాలు, చేతులు, ఈ వేళ్ళు అవన్నీ కూడా స్పష్టంగా కనిపించేలాగా చేసుకుంటూ వస్తారు. అది ఒక లేయర్ ఆఫ్ వర్క్. ఇది థర్డ్ లెవెల్ అన్నమాట. కటింగ్ అయిపోయాక మార్కింగ్ అయిపోయిన తర్వాత రఫ్ కట్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది చేస్తారు. ఇది ఇంకొంచెం క్లారిటీ వస్తుంది మనకి. ఇక్కడ పాదంలో తెలుస్తుంది, ఇక్కడ చెక్కిన పాదం. ఇందాక నేను చెప్పాను కదా సార్, అక్కడ మొత్తం అంటే ఫైనల్ ఫినిషింగ్స్ అన్ని ఒకసారి చేస్తారు అని. దాని తర్వాత